ఆయన హయాంలోనే 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల కోసం వ్యయం చేయడం జరిగింది. ఆయన హయాంలోనే 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఆల్మోస్ట్ దగ్గర 86 ప్రాజెక్టులలో కూడా దగ్గర 28 ప్రాజెక్ట్స్ 75% దాకా పూర్తయిన ప్రాజెక్టులున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు 95% వరకు కూడా పూర్తయిన ప్రాజెక్టులున్నాయి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు జలయజ్ఞం అనేది అసలు మూలన పడిపోయింది. ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దగ్గర 6-7 ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులు కావాలని చెప్పి సోనియా గాంధీ గారిని 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత అడగడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే మా వాళ్లకు 33 మంది వీళ్లను ఎంపీలను తీసుకొచ్చినా కూడా వాళ్ళ పదవుల కంటే కూడా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన జలయజ్ఞం తప్పకుండా పూర్తి కావాలి. ఈ 6 ప్రాజెక్టులు కూడా అంటే పోలవరము, ప్రాణహిత చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఎల్లంపల్లి, దేవాదుల, ఇంకా 1-2 ప్రాజెక్టులు అనుకుంటా. ఆ ప్రాజెక్టులన్నీ కూడా జాతీయ హోదా కల్పించి ఈ 3-4 ఏళ్లలో తప్పకుండా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. అక్కడ హైకమాండ్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా దీంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు, ఈ 2 కూడా జాతీయ హోదాకు ఆయన అన్ని అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ రోజు అంటే ప్లానింగ్ కమిటీ అనుమతి గాని, మరి అడ్వైజరీ కమిటీ అనుమతి గాని, ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి గాని ఇవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. పోలవరం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అన్ని కాలువ పనులు కూడా సుమారుగా చివరి దశకు చేరుకున్నాయి. మరి జాతీయ హోదా ప్రాజెక్టుగా పోలవరం తీసుకురావడం కూడా జరిగింది. దాంట్లో ఏఐబిపి ఫండ్స్ లో 250 కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ చేయించుకొని వచ్చి దాన్ని వ్యయం చేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాలకు అసలు శ్రద్ధ లేదు, చిత్తశుద్ది లేదు. వీళ్ళకి చిత్తశుద్ది ఉంటే ఆ రోజు జాతీయ హోదా ప్రాజెక్టులు ఆ రోజు ఒప్పుకున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే తప్పకుండా ఈ జాతీయ హోదా చేసి ఉండేవాళ్లు. తెలంగాణ ప్రాంతానికి ప్రాణహిత చేవెళ్ల అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి. పోలవరం ప్రాజెక్టు అయితే సుమారుగా ముందుకు నడిచింది. కాలువలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ప్రాజెక్టు ఆ రోజు వ్యయం 10,151 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యయం అయితే, ఇప్పుడు మళ్లీ ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ 3.5 సంవత్సరం తర్వాత ఈ రోజు 16,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఈ రోజు వ్యయం అవుతుందని చెప్పడం జరుగుతా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అంటే 930 మెగావాట్ల దాకా కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజు 80 టీఎంసీ నీళ్లు వాటర్